మన కోడళ్ళు వస్తున్నారే. అవును వస్తున్నారు కదనే. అబ్బబ్బబ్బబ్బా, మనకి ఎంత మంచి కోడళ్ళు దొరికారే. అవునవును అత్తమ్మ, మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ముగ్గులేస్తాం. అత్తమ్మ, నా ముగ్గులా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, మా కోడలు ఎంత ముద్దుగా వేసిందో ఈ రథం ముగ్గు. అత్తమ్మ, నా ముగ్గు ఎట్లా ఉంది? అబ్బబ్బబ్బబ్బబ్బా, చుక్కల ముగ్గు ఎంత బాగా వేసిందే నాలాగా. అత్తమ్మ, మరి నాది? ఆహా, ఓహో, ఏమున్నదే, నీ ముగ్గుతో వాకిలికే అందం వచ్చిందే. మీరెప్పుడు ఇలాగే పొగుడుతూ ఉంటారు. మేము ఇంటి పనులు చేసుకుంటాం. కోడలి పిల్ల, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేయలే గాని రీల్స్ చేస్తున్నాను రా కాసేపు. అత్తని మించిన దైవం ఉన్నదా, ఆమెని మించి మంచి ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కొనే శక్తి అత్తకున్నది, ఆది పురుషుడైన ఒక అత్తకి అల్లుడే. ఒక గంట తర్వాత ఈ రీల్ చూడే, మనం చేసింది మంచి వ్యూస్ వచ్చినాయి. అబ్బా, ఈ రీల్ చూడవే ఎంత బాగా వచ్చిందో. ఈ రీల్ అయితే ట్రెండింగ్ లోకి వచ్చిందే. ఒక గంట తర్వాత 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అమ్మా. అమ్మా 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అమ్మా. మీరు నా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ తీసుకుంటే ఇది సంవత్సరంలో 2 గ్రామ్ గోల్డ్ అవుతుందమ్మా. కోడలి పిల్లలు, ఒకసారి రండిలా, బతుకమ్మ పండుగ వస్తుంది కదా, 1 గ్రామ్ గోల్డ్ అతను వచ్చాడు, కొనుక్కుందాము. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే, బాగున్నారా? బాగున్నామమ్మా. ఏదో అమ్మా మీ దయ వలన సైకిల్ నుంచి బండికి వచ్చిన, బండి నుంచి ఇప్పుడు కార్లో వచ్చినమ్మా. డబ్బులు బాగానే వెనకేస్తున్నట్టున్నావు. రేపటి కోసం తప్పదు కదమ్మా. ఇంతకు ఏమేం కొత్త డిజైన్స్ తెచ్చినావు చూపి. ఇదిగో అమ్మా, చూడండి చూడండి, చాలా వెరైటీ డిజైన్లు. ఇగో ఇది మీషోలో గీషోలో కూడా దొరకవు. రేపు బిగ్ బాస్లో కూడా గివే నగలు కనిపిస్తాయమ్మా. ఇదిగో అమ్మా, ఇది ఆన్లైన్లో కొంటే 2000, ఇది ఆన్లైన్లో కొంటే 4000, ఇదైతే 6000 అమ్మా. ఇవన్నీ మీకు సగం ధరకే ఇస్తా, ఎందుకంటే మీరు నా మంచి కొరటోళ్ళు కదా అమ్మా. ఇగో ఇంకో ముచ్చటమ్మా, పైసలు మళ్ళా మీరే కొట్టుర్రి, మీ హస్బెండ్లో కొట్టమంటే వాళ్ళు డబ్బులు తక్కువ ఇచ్చి కొడతారు. అత్తమ్మ, దీనికంత రేట్ ఉండదు, మిమ్మల్ని మోసం చేస్తుండు. అత్తమ్మా, ఈ నెక్లెస్ డిజైన్ కి గంత రేట్ ఉండదు అత్తమ్మా, ఎక్కువ చెప్తున్నాడు. గిన్ని రోజుల సంధి గిట్నే మోసం చేస్తున్నాడు అనుకుంటా అత్తమ్మా. నిజంగా ఇంత రేటా? మా కోడలు చెప్పినట్టు నువ్వు బాగానే రేటు చెప్తున్నావే. అయినా మీ కోడళ్ళు ఉంటే నేను బేరం చేసేటట్లేనమ్మా. వాళ్ళకి ఏదైనా పని ఉంటే చెప్పి లోపలికి పంపండి. మీకన్నా ఎక్కువ తెలుసా బేరం చేసుడు వాళ్ళకు? మీరు కోడలను దగ్గరికి తీస్తే తీయండి, కానీ వాళ్ళను నెత్తి మీదకి ఎక్కించుకుంటే ఏమవుతుందో తెలుసా? అయితే మన కోడళ్ళని కంట్రోల్ చేయాల్సిందే.
నాకు కూడా అట్నే అనిపిస్తుంది. ఇక నుండి మనం అంటే ఏంటో చూద్దాం. మా కోడలను బాగా కంట్రోల్లో పెట్టాలి. సరే, ఇక నుండి చూపిద్దాం. మరుసటి రోజు ఛాయా చీపురుతో ఊడిస్తే ముగ్గంత పాయే. అత్తమ్మా, ఈరోజు ఎట్లుంది ముగ్గు? ఏంది ఇది ముగ్గా? ఆహాహాహాహా, మున్సిపాలిటీ వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లినట్టున్నది. అత్తమ్మా అత్తమ్మా, మరి నా ముగ్గు ఎట్లుంది? అవ్వా అవ్వా, ఏందే ఇది? ఒక బొమ్మను నిమ్మకాయ పెడితే చేతబడి చేసినట్టే ఉంటది. అత్తమ్మా, అయ్యో అయ్యో అయ్యో. రథం ముగ్గు వేసిన అత్తమ్మా. అమ్మో అమ్మో, రథం ముగ్గు వేయమంటే వైకుంఠ రథం ముగ్గు వేసావా? అంటే నన్ను చంపేద్దామని? ఎంత మాట అన్నారు అత్తయ్య. మీ ముగ్గులు చూసి తలకాయ నొప్పి లేస్తుంది. జర్ర చాయ్ తీసుకురా పోండ్రి. నాకు కూడా దేపోయే. సేమ్ డైలాగ్ పో. ఇది టీ అని షుగర్ వేసినావా ఉప్పు వేసినావా? ఉప్పా? అమ్మా, మీకోసం లెమన్ టీ. చి, హనీ తక్కువైందా అత్తమ్మా? కాదే, నిమ్మకాయ తక్కువైంది. చి, వెరీ 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 బ్యాడ్ పెండ. చి. అత్తమ్మా, తాగకముందే ఏం జరిగింది అసలు? ఇంతకుముందు మన అత్తమ్మలు మనల్ని బంగారం లెక్క చూసుకుంటుండే కదనే. ఇప్పటిదాకా పప్పుల్లో ఉప్పులు లెక్క కలిసి ఉండేటోళ్ళం. మరేమైందో ఏమో నిప్పుల్లో ఉప్పులు లెక్క చిటపటం అంటుండ్రే. అవునే, కొట్టుడు ఒక్కటే తక్కువైంది. సరేలే, ఒక ప్లాన్ ఇద్దామే. అత్తమ్మ, మీరు పిల్లికి బిచ్చమయ్యారంట, చింపిరి జుట్టేసుకొని చింపాంజిలా ఉంటారంట అని వాళ్ళిద్దరు అత్తమ్మలు అనుకుంటున్నారు. అది నా చుట్టే ఉండి నన్ను ఇన్ని మాటలు అన్నదా? అది దాని సంగతి చెప్తా. నాకు దూరపు చుట్టమని దగ్గరికి తీస్తే నన్నే తిడతావే నీ జిమ్మడా, నీ తలపండు బలగా. నన్ను అన్నేసి మాటలు అన్నదా? దాన్ని అలా చంపేస్తా 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 చంపేస్తా. ఇప్పటికైనా తెలిసిందా అత్తమ్మ, చెప్పుడు మాటలు విని మనుషుల మధ్య బంధాలు చెడగొట్టుకోవద్దని? మీకు తెలియాలనే ఇట్లా ప్లాన్ చేశామత్తమ్మా. ఇప్పుడు మీరు కూడా కోడళ్ళే కదా అత్తయ్య. మీరు కూడా అమ్మ ప్రేమకి దూరమై వచ్చినోళ్లే కదా అత్తమ్మ. మీరు కూడా అత్తమ్మలు అమ్మ ప్రేమను కోరుకున్నారు కదా అత్తమ్మ, మేము కూడా గట్టినే కోరుకుంటున్నాము. అవునే కోడలి పిల్ల, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నేను కూడానే నా బంగారం లాంటి కోడల్ని రాచి రంపాలు పెడుతుంది. అయ్యో, మంది మాటలు విని నిన్ను ఎంత కష్టపెట్టినానే. ఇక నుంచి మనందరం కలిసుందామే. మీలో అమ్మను చూసుకోవాలనుకుంటున్నాం అత్తమ్మ.